నమస్కారం అండి. బ్యూటిఫుల్ స్మైల్ ఛానల్‌కు స్వాగతం. వర్షం ఎప్పుడొస్తుందో ముందే తెలిపే దేవాలయం గురించి మీకు తెలుసా? మరి ఈరోజు ఆ ఆలయం గురించి, ఆలయ విశేషాల గురించి మనం తెలుసుకుందాం. భారతదేశంలో ఎన్నో దేవాలయాలు అద్భుతమైన రహస్యాలతో ప్రసిద్ధి చెందాయి. కానీ వాటిలో కొన్ని మాత్రం భక్తిని మించిపోయి ప్రకృతితో మమేకమై ఉన్నాయనే చెప్పాలి. అలాంటి ఒక దేవాలయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ ఆలయం వర్షాన్ని ముందుగానే సూచిస్తుందని విశ్వాసంతో దేశమంతా ప్రసిద్ధి పొందింది. మరి ఆ ఆలయం ఎక్కడుంది? వర్షం వస్తుందని ఆ ఆలయానికి ఎలా తెలుస్తుంది అంటారా? ఆగండి ఆగండి తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఉన్న బేహ్తా బుజూర్ గ్రామంలోని జగన్నాథ ఆలయం దేశంలో అత్యంత అరుదైన విశేషం కలిగిన దేవస్థానంగా పేరు పొందింది. ఇక్కడ ప్రతిష్ఠించిన భగవాన్ జగన్నాథ, బాలభద్ర, సుభద్ర విగ్రహాలు ముందు గర్భగుడిలో కొలువై ఉన్నాయి. అయితే ఈ ఆలయంలో ఒక ప్రత్యేకం వర్షం రాబోతుందని ముందుగానే సంకేతం ఇస్తుందనే విశ్వాసం ఉంది. వర్షం పడబోయే కొన్ని రోజులు ముందుగానే ఆలయంలో చిన్న నీటి బిందువులు ఏర్పడి తేమగా మారతాయి. ఈ ఆలయంలో ఇదే మిస్టరీగా మారింది. ఈ ఆలయ చరిత్రను పరిశీలిస్తే ఇది శతాబ్దాలుగా ప్రజల విశ్వాసానికి నిలయంగా ఉంది. పాత శిలాశాసనాల్లో కూడా ఈ దేవాలయం వాతావరణ సూచనలు ఇస్తుందని, ఆ సూచనల ఆధారంగా రైతులు పంటలు విత్తే సమయాలు నిర్ణయించేవారని పేర్కొనబడుతుంది. రాజులు కూడా ఈ ఆలయాన్ని నమ్మి వర్షం సూచనలు వచ్చినప్పుడు పండుగలు నిర్వహించేవారని పండితులు చెప్తున్నారు. ఈ ఆలయంపై స్థానిక ప్రజల నమ్మకం ఏంటంటే వర్షం వస్తుందని ముందుగా ఈ ఆలయంలో కొన్ని అద్భుత సూచనలు కనబడతాయని తెలుపుతున్నారు. ఆలయంలోని రాతి విగ్రహం మీద తేమ చుక్కలు ఏర్పడ్డం, గర్భగుడి లోపల వాతావరణం ఒక్కసారిగా చల్లపడ్డం, గాలి కూడా తడివాసన రావటం వంటి సూచనలు కనిపిస్తే ఆ ప్రాంతంలో వర్షం తప్పక పడుతుందని భక్తులు చెప్తారు. ఈ సూచనలు సాధారణంగా వర్షం పడకముందు 6 లేదా 7 రోజులకే కనిపిస్తాయి. వర్షం పడిన తర్వాత భక్తులు తిరిగి ఆలయానికి వచ్చి తమ కృతజ్ఞతలు తెలియచేస్తారట. ఈ అద్భుతం వెనుక కొత్త శాస్త్రీయ కారణం కూడా ఉందని నేటి పరిశోధకులు అంటున్నారు. ఆలయం ఉన్న ప్రాంతం చుట్టుపక్కల గాలి, తేమ ఎక్కువగా ఉండడం వల్ల వర్షం రాకముందే వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. ఆ తేమ రాతి విగ్రహాల మీద చిన్న నీటి బిందువులుగా మారి కనిపిస్తుంది. దేవాలయం గోడలు పాతరాలతో నిర్మించబడినందున అవి తేమను ఎక్కువగా గ్రహిస్తాయి. అందువల్ల వర్షం ముందే ఆలయంలో మార్పులు కనిపించడం సాధారణ ప్రక్రియ అయినా భక్తులు దీన్ని దైవ సంకేతంగా భావిస్తారు. ముఖ్యంగా ఆషాఢం, శ్రావణం నెలలో ఈ ఆలయంలో జరిగే మార్పులు మరింతగా గమనించవచ్చు. ఆలయ గర్భగుడిలో చల్లగా మారి దేవుని ముఖం మీద నీటి చుక్కలు కనిపిస్తే గ్రామం మొత్తం వర్షం రాబోతోందని ఆనందంగా సంబరాలు జరుపుకుంటారు. ఆ రోజుల్లో ప్రత్యేక పూజలు, వర్షయాగాలు కూడా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం రైతులు విత్తనాలు వేసే ముందు ఈ దేవాలయానికి వచ్చి దర్శనం తీసుకోవడం ఒక సాంప్రదాయం. ఆలయంలో వర్ష సూచనలు కనబడితే వారు ఆనందంగా పంటలు వేస్తారు. ఎందుకంటే ఈ ఆలయం చెప్పిన సూచనలు దాదాపు తప్పవని అనుభవం చెప్తోంది. ఈ కారణంగా ప్రజలు దీన్ని వర్ష దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇది కేవలం ఒక దేవాలయ కథ కాదు. ఇది మనిషి, దేవుడు, ప్రకృతి ఈ మూడిటి మధ్య ఉన్న అద్భుతమైన బంధం. ఈ ఆలయం వర్షాన్ని సూచించడం ద్వారా ప్రజల జీవితాలను మార్చుతోంది. పంటల కాలాన్ని, రైతుల ఆశలను, భక్తుల విశ్వాసాన్ని ముందుగానే తెలియజేస్తోంది. వర్షం రాకముందే ఈ ఆలయం చెప్పే సూచనలు చూసి గ్రామస్తులు సిద్ధమవుతారు. వర్షం పడిన తర్వాత వారు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతారు. అది ఒక అద్భుతం మాత్రమే కాదు, మన సంస్కృతిలో దేవుడు, ప్రకృతి, మానవుడు విడిపోని సంబంధం కలిగి ఉన్నారని నిరూపించే ప్రజల నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మరి మరొక వీడియోలో మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.